ఫ్రెండ్స్, సాధారణంగా ఏ ఆటగాడైనా సరే అంటే ఐపీఎల్‌లో కానీ, దేశవాళీ క్రికెట్‌లో కానీ ఆడినప్పుడు జాతీయ జట్టులోకి రావాలని చాలా ఇంట్రెస్ట్ పడుతుంటారు. ఐపీఎల్ పుణ్యమా అని చెప్పేసి ఇప్పట్లో టీ20 ఫార్మాట్‌కి చాలామంది ఆటగాళ్ళు వస్తున్నారు. వాళ్ళని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రకరకాలుగా. కానీ ఒక ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, టెస్ట్ క్రికెట్‌లో పైకి రావటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనేది చాలా ట్రెడిషనల్ క్రికెట్ అనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా కష్టం. ఆ ఫార్మాట్‌కి అలవాటు పడిన వాళ్ళు సాధారణంగా ఎక్కువగా ఆ ఫార్మాట్‌కే పరిమితమై ఉంటారు. ఇది నేను చెప్పటం కాదు. సాధారణంగా బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు గాని, ఐసీసీకి సంబంధించిన వాళ్ళు గాని, దేశానికి అంటే ఒక పలానా దేశానికి జట్టుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే అనుకుంటుంటారు. ఉదాహరణకి జో రూట్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ క్రికెట్‌కే పరిమితం చేశారు. కానీ ఆ తర్వాత తను నిరూపించుకోవడంతో మిగతా ఫార్మాట్స్‌లో కూడా తను రాణిస్తున్నాడు. సరే, ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడి వాళ్ళ టెస్ట్ క్రికెట్ కెరియర్‌ని క్లోజ్ చేసుకున్న కొంతమంది స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. ఆ ఆటగాళ్ళ గురించి మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దానిలో ఎవరో కాదండి, ఫస్ట్ మన సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఎవరో మనందరికీ తెలిసిందే. టీ20 కెప్టెన్. మన భారత జట్టుకి టీ20 వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ అనే అనుకోవచ్చు చెప్పాలి అంటే. ఎందుకంటే ధోని, రోహిత్ తర్వాత అంత గొప్ప అవకాశం సూర్యకుమార్ యాదవ్‌కే వచ్చింది. అయితే ఇక టీ20 కింగ్‌గా పేరు పెట్టి తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ 2023లో ఆస్ట్రేలియాపై నాగ్పూర్లో టెస్ట్ డెబ్యూ చేసిన సూర్య 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సెలెక్టర్లు సూర్యని అస్సలు టెస్ట్ క్రికెట్లోకి రానివ్వలేదు. టెస్ట్ క్రికెట్ మాట దేవుడెరుగు, వన్డేలోకి కూడా రానివ్వలేదు. తనని కేవలం టీ20 ఫార్మేట్కే పరిమితం చేసేసారు. అయితే ఎన్నో సందర్భాలలో టెస్ట్, వన్డే క్రికెట్ ఆడాలని ఉంది అని నెత్తినోరు బాదుకున్న సూర్యకుమార్కి మొండి చెయ్యే ఎదురైంది. దీంతో రెడ్ బాల్ ఫార్మాట్లో అతడికి మళ్ళీ ఏనాడూ అవకాశం దక్కలేదు. ప్రతిభ, శారీరక దృఢత్వం, మంచి నిర్ణయాలు తీసుకునే ఒక మైండ్ సెట్ ఉన్నప్పటికీ తనకి ఒక రకంగా చెప్పాలంటే ఊహించని ఎదురు దెబ్బే తగిలింది. ఇక ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే నటరాజన్. మనకి నటరాజన్ అంటే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ జట్టు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ జట్టు కీలకమైన బౌలర్ తను. కాకపోతే యార్కర్ కింగ్ అయిన నటరాజన్ కథ ఊహించని విధంగా మారింది. ఒక అద్భుతమైన పోరు తర్వాత ఫిట్నెస్ సమస్యలు వేధిస్తూ ఉండడంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరమయ్యి కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. దాంతో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ తన కెరియర్‌ని అంటే ముఖ్యంగా టెస్ట్ కెరియర్‌ని క్లోజ్ చేసేసింది. ఆటగాళ్లలో ముఖ్యంగా రోహిత్ కానీ, అలాగే కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్ కానీ, హార్దిక్ కానీ ఇలాగ కొంతమంది ఆటగాళ్ళు 3 ఫార్మాట్స్‌లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి టీ20 సెపరేట్ అయిపోయింది. వన్డే టెస్ట్ సెపరేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వన్డే అండ్ టెస్ట్ క్రికెట్‌కి ఇప్పుడు ఎవరు కెప్టెన్? శుభ్మన్ గిల్. కానీ టీ20లకి శ్రేయస్ అయ్యర్. సో ఈ ఫార్మాట్స్‌ని మార్చేస్తూ వచ్చాడు మన గౌతమ్ గంభీర్. అయితే ఇక నటరాజన్ తర్వాత ఇంకొక ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే కరణ్ శర్మ. కరణ్ శర్మ చాలా మందికి గుర్తుండకపోవచ్చు, కానీ 2014లో ఆడిలైట్లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన అతను 4 వికెట్లు తీశాడు. కానీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి టెస్ట్ నుంచి శాశ్వతంగా పక్కకి వెళ్ళిపోయాడు. 38 ఏళ్ల వయసున్న కరణ్ శర్మ మళ్ళీ టెస్ట్‌లోకి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఇక టెస్ట్ క్రికెట్ వాళ్ళు కొంతమంది టీ20లకైనా వచ్చారు కానీ వన్డేలకు మాత్రం అసలు రాలేదు. అయితే యోగరాజ్ సింగ్ నుంచి సభా కరీం వరకు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్